భారతదేశంలో టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ ఏవి అని అడిగితే ఖచ్చితంగా అందులో టాప్ ర్యాంక్లో ఉంటుంది గోవా. ముఖ్యంగానైతే యంగర్ జనరేషన్, న్యూలీ మ్యారీడ్ ఇలాంటి వాళ్ళకైతే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ రొమాన్స్, ప్లేస్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఇది ఏ ప్లేస్ ఆఫ్ ఏ ఫ్రెండ్షిప్ కాంగ్రిగేషన్. ఇలా నువ్వు ఏ పేరైనా పెట్టు. గోవా బీచ్లు, నైట్ లైఫ్లు, వైబ్రెంట్ నైట్ లైఫ్, బిజీ మార్కెట్లు, గోవా అందచందాలు, వీటిని బాలీవుడ్ మరింత ప్రాచుర్యంలోకి తేవడము, ఆ రకంగా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులను అట్రాక్ట్ చేసే ప్రాంతం గోవా. ఈ గోవాకు మీకు ఈవెన్ రష్యా నుంచి, యూకే నుంచి, యూరోపియన్ దేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు. గోవాకు టూరిజం ఎంత ముఖ్యమో ఈ గణాంకాలే చూడండి. గోవా జీడిపిలో 17% టూరిజం సెక్టార్ నుంచి వస్తుంది. పర్యాటక రంగం నుంచే 17%. గోవా వర్క్ ఫోర్స్లో 35% గోవా పాపులేషన్కు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది టూరిజమే. అంటే గోవా జనాభాలో 35% పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే గోవా ఎకానమీలో టూరిజం ఎంత కీలకమైందో దీన్ని బట్టి అర్థమవుతుంది. టూరిజానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ఎ లేబర్ ఇంటెన్సివ్ అండ్ మ్యాన్ పవర్ ఇంటెన్సివ్. మీకు సాఫ్ట్వేర్ లాంటి రంగాలు, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బాట్స్, రోబాట్స్, ఇలాంటివన్నీ రోబాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను ప్రభావితం చేయొచ్చు. ఇలా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ని ప్రభావితం చేయొచ్చు. కానీ టూరిజం మాత్రం అనివార్యంగా ఇట్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ ఇంటెన్సివ్. సో అందువల్ల టూరిజం ఒక ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్ కూడా. అలాంటి ఇట్ ఇస్ అ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్, విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా తీసుకొస్తుంది. అలాంటి గోవాలో టూరిస్ట్ డెస్టినేషన్గా గోవా తన ప్రైమ్ పొజిషన్ను కోల్పోతుందా అన్న అనుమానం కలుగుతుంది. దాదాపు 50 ఏళ్ళుగా గోవా ఇండియన్ టూరిజం మ్యాప్లో పెద్ద అట్రాక్టివ్ డెస్టినేషన్గా ఉంటూ వచ్చింది. 1970s మొదలైంది. సో గోవా అనేది ఇంటర్నల్ టూరిజం, దేశీయ పర్యాటక రంగంలో టాప్ ప్రియారిటీగా మారిపోయింది. కానీ అన్ఫార్చునేట్లీ గణాంకాలు చెప్తున్నది ఏంటంటే దెర్ ఇస్ ఎ డిక్రీజ్, దెర్ ఇస్ ఎ డిప్ ఇన్ ది టూరిస్ట్ అరైవల్స్ అని చెప్తున్నారు. మీకు గణాంకాలు కూడా చూస్తే 2019లో 0.93 మిలియన్, అంటే 9 లక్షలకు పైగా విదేశీ పర్యాటకులు గోవాకు వచ్చారు, 9,30,000. కానీ 2023కి వచ్చే వరకు గోవాకు వచ్చే ఫారిన్ టూరిస్టుల సంఖ్య 0.40 మిలియన్, 4 లక్షలకు పడిపోయింది. అంటే ఎంత నియర్లీ 60% డిక్లైన్ ఫారిన్ టూరిస్ట్ అరైవల్స్. ఫారిన్ టూరిస్టులే కాదు, డొమెస్టిక్ టూరిస్టులు, దేశీయ టూరిస్టుల అరైవల్స్ కూడా తగ్గాయి. నేను చెప్పింది ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లెక్కలు. 2019లో 9,30,000 మంది విదేశీ పర్యాటకులు వస్తే గోవాకు 2023కి వచ్చే వరకు 4 లక్షలు పడిపోయింది, 60% పడిపోయింది. ఇక గోవా హోటల్ ఓనర్స్ అసోసియేషన్ లెక్కలు కూడా చెప్తాను. పీక్ సీజన్లో కూడా బుకింగ్స్ 15 to 30% పడిపోయింది అని చెప్పి మీకు గోవాలో ఉన్నటువంటి హోటల్ ఓనర్స్ అసోసియేషన్ చెప్తున్నారు. ఇవన్నీ హాట్ ఫ్యాక్ట్స్. మీడియాలో కథనాలు వస్తున్నాయి. గోవా బీచ్ల్లో గతంలో లాగా కనబడడం లేదు, గోవా రోడ్లపైన ఆ రకమైన రద్దీ కనబడలేదు. గోవాకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా అనొచ్చు అనిక్డోట్గా, కానీ మీడియా రిపోర్ట్స్ అనిక్డోట్స్ మే ఆర్ మే నాట్ టెల్ ద రియల్ స్టోరీ. కానీ హార్డ్ ఫ్యాక్ట్స్ నేను మీకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గణాంకాలు ఇచ్చాను, గోవా హోటల్ ఓనర్స్ అసోసియేషన్ గణాంకాలు ఇచ్చాను. దేర్ ఆర్ ఆల్ హార్డ్ ఫ్యాక్ట్స్. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? దీనికి 2 కారణాలుగా టూరిజం రంగంలో ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మొదటి కారణం ఏంటంటే గోవా టూరిస్ట్ డెస్టినేషన్గా టూ మచ్ పాపులారిటీ రావడంతో పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఓవర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. నీకు గోవాకుండే నేచురల్ బ్యూటీ దెబ్బతిన్నది. బీచ్లు ఓవర్ క్రౌడెడ్ అవుతున్నాయి. సో బిజీ మార్కెట్ ప్లేస్గా బీచ్లు ఉండే పరిస్థితికి వచ్చేస్తున్నాయి.
సో ఈ ఓవర్ డెవలప్మెంట్ వల్ల వస్తేటువంటి సమస్య గోవాను వెంటాడుతుంది. అందుకే సస్టైనబుల్ టూరిజం ఉండాలి అనే వాదన ముందుకు వస్తుంది. టూరిజానికి వెళ్ళే వాళ్ళే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళి రావాలని కోరుకుంటారు. ఎప్పుడైతే ఈ ఓవర్ డెవలప్మెంట్ అయిందో అది గోవాకు బెయిన్గా మారిపోతుంది, భూమి కాస్త బెయిన్గా మారిపోతుంది. రెండవది ఏంటంటే అఫోర్డబిలిటీ కూడా మారిపోతుంది. ఎప్పుడైతే డిమాండ్ అండ్ సప్లై, ఏదైనా డిమాండ్ అండ్ సప్లై, గోవాకు ఎక్కువ మంది టూరిస్టులు రావడం వల్ల డిమాండ్ పెరిగి మీకు కాస్ట్ ఆఫ్ టూరిజం విపరీతంగా పెరుగుతుంది. మీకు ఉదాహరణకు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే గణాంకాల ప్రకారం ఒక ఎవరేజ్ ఒక 2 స్టార్ హోటల్ సగటున గోవాలో 7,000 పర్ నైట్ ఉంటే ఇదే మీకు వియత్నాంలో 2,000, థాయిలాండ్లో 3,000 ఉంటుంది. దాంతో ఫారిన్ టూరిస్టులు గోవా రావడం కన్నా ఓ వియత్నాంకో శ్రీలంక, ఒక థాయిలాండ్కో శ్రీలంకకో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇదే రకమైన ఎంతకన్నా బెటర్ విజిటర్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా ఇదే రకమైన విజిటర్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రైస్ తగ్గిపోతే ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ టూరిజం అనేది కూడా గోవాను ఇబ్బంది పెడుతుంది. అందులో ఒక టూరిజం హోటల్ అకామిడేషనే కాదు, ట్రాన్స్పోర్ట్, గోవాలో ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీ మాఫియా రాజ్యం వెళుతుంది. దాంతో చాలా ఎక్కువ ధరలకు ట్యాక్సీలు, సో నేను ఆ రకమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా హై కాస్ట్ ఉండడం కూడా ఒక కారణం. సో అందువల్ల ఎప్పుడైతే ఓవర్ డెవలప్మెంట్ అవుతుందో టూరిజం లాంటి రంగాలు వాటిని సస్టైన్ చేయరాదు. సో అందుకే సస్టైనబుల్ టూరిస్ట్ ప్రాక్టీసెస్ అని అంటారు. వాస్తవంగా గోవాకున్న నష్టం ఇంకొకరికి లాభంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ కల్చరల్ మొజాక్, ఒక రిచ్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం, రిచ్ ఫుడ్ బేస్ ఉన్నటువంటి ప్రాంతం. సో దాన్ని సరిగా బ్రాండింగ్ కనుక చేసుకోగలిగితే 974 కిలోమీటర్ ప్రాంతము అందమైన బీచ్లను రూపొందించవచ్చు, దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చు. ఇది గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు. మీకు కావలసినటువంటి సదుపాయాలు కనుక క్రియేట్ చేయగలిగితే, ఎందుకంటే కల్చర్ ఉంది, ఫుడ్ ఉంది, నీకు అందమైన బీచ్లు ఉన్నాయి, తీర ప్రాంతం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ కెన్ టేక్ ఎ లివరేజ్. ఇప్పుడు గోవా నష్టాన్ని ఆంధ్రప్రదేశ్లా పొందవచ్చు, ఎందుకంటే ఆ రకమైన స్ట్రాటజీ కనుక ఉంటే. సో ఒక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే, లేదు గోవా అయినా ఈ సస్టైనబుల్ టూరిస్ట్ ప్రాక్టీసెస్ను మొదలుపెట్టగలిగితే, కాస్ట్ ఆఫ్ టూరిజాన్ని తగ్గించగలిగి గోవా అందమైన ఆ బీచ్ల ప్రత్యేకతను కాపాడుకోగలిగితే, నేచర్ బ్యూటీని కాపాడుకోగలిగితే, వెల్ గోవా మే రివైవ్ ఇట్స్ టూరిస్ట్ పొటెన్షియల్. బట్ డెఫినెట్గా గోవా లాస్ కెన్ బి ఏ బెనిఫిట్ ఫర్ సమ్ అదర్ స్టేట్స్. సో అందువల్ల అంతగా క్రౌడెడ్ లేని, అంతగా జనసందోహం లేని బీచ్లు కనుక చాలా సుందరమైన ఒక ఆహ్లాదకరమైన ఎక్స్పీరియన్స్ను పర్యాటకులకు ఇవ్వగలిగితే ఇట్ విల్ యాడ్ టు ద ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కూడా అది కారణమవుతుంది.